రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రిగా పనిచేసినానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు గారు ముస్లిం సమాజం ఏమి కోరుకుంటుంది అనేది అర్థం చేసుకోలేకపోవడం చాలా ఘోరం. ముస్లిం సమాజం అసలు మాకు ఈ వక్ఫ్ చట్ట సవరణ వద్దు అంటూ గొంతెత్తి నినాదించినా ఆక్రోశించిన బాబు బీజేపీకి ఒత్తాసు పలుకుతూ బిల్లు పాస్ చేయడం అనేది చాలా అన్యాయంగా ముస్లింస్ అందరూ భావిస్తున్నారు. ఇంకా ముస్లిం సమాజాన్ని 3 సవరణలు చేశామని ఏదో గొప్ప కార్యక్రమం చేశారంటూ దాగుడు మూతలు దండాకూర ఆటలు ఆడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒకేసారి మనం బాబు గారు చేసిన 3 సవరణలు చూసుకుంటే దానివల్ల ఎటువంటి లాభం ముస్లిం ప్రజానికి జరగదు అని చెప్పి నేను గట్టిగా చెప్తున్నాను. అసలు వక్ఫ్ ల్యాండ్ అంటే ఏమి, వక్ఫ్ భూమి అంటే ఏమి? ఎందుకంటే నేను వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా కూడా నేను పనిచేశాను. లాస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు నాకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కూడా చేశారు. ఇంత ముందు హిస్టరీ చూసుకుంటే ప్రతి ఒక్క చైర్మన్ వచ్చి శాలరీస్ తీసుకుంటాడు 2.5 lakh to 3 lakhs. కానీ అల్లా గారి దేవల్ల నేను జీతం లేకుండా కూడా వక్ఫ్ బోర్డులో పనిచేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. ముఖ్యంగా ఒక మాట చెప్పండి, వక్ఫ్ ల్యాండ్ అంటే అల్లా గారి భూమి. అది ఆల్రెడీ మనంగా చెప్పింది కాదు, ఇది ఆల్రెడీ సుప్రీంకోర్టు చెప్పిన ఇది వాక్యం. ఇది వక్ఫ్ ల్యాండ్ అంటే అల్లా గారి భూమి. ఇది ఎవరు వక్ఫ్ చేస్తారు ఈ ల్యాండ్ ని? ఇదేమైనా గవర్నమెంట్ ల్యాండా అంటే గవర్నమెంట్ ల్యాండ్ కాదు. ఈ ల్యాండ్ ని ఇంతకుముందు దగ్గర 50-100 సంవత్సరాలు 200 సంవత్సరాల టైంలో ఎక్కువ ఎవరైతే ల్యాండ్స్ ఉన్నాయో వాళ్ళు, మళ్ళీ పిల్లలు లేని వాళ్ళు, అంటే మొత్తం ముస్లింస్ ఎవరైతే ఉన్నారో ఒక ఇన్స్టిట్యూట్ కింద, అంటే ఒక దర్గా కిందనో ఒక మసీద్ కిందనో 50 ఎకరాలు 100 ఎకరాలు 150 ఎకరాలు 200 ఎకరాలు రాసిన చరిత్ర అది భద్రంగా ఉంది మన వక్ఫ్ రికార్డులో. అటువంటి ఆ ల్యాండ్ వచ్చే ఇన్కమ్ ని ఆ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేయాలా, దాని తర్వాత ఆ మిగిలిన వచ్చే ఇన్కమ్ ని ఆ పేద ప్రజలకు పంచాలా అని చెప్పి వక్ఫ్ యాక్ట్ లో క్లియర్ గా ఉంది. కాబట్టి ఇదేదో గవర్నమెంట్ ల్యాండ్ అని, అదేదో తీసుకొచ్చి గవర్నమెంట్ ప్రయోజనం చెందుతుందని అంత ప్లాన్ చేసి బీజేపీ వాళ్ళకి ఒత్తాసు పలకడము చంద్రబాబు, దాని తర్వాత పవన్ కళ్యాణ్కి ఎంతవరకు సమంజసమని నేను గట్టిగా అడుగుతున్నాను. ముఖ్యంగా మీరంతా మొన్న చూడొచ్చు, లోక్సభలో కూడా మా మిథున్ రెడ్డి గారు క్లియర్ గా దాన్ని బిల్లుని అపోజ్ చేస్తూ బిల్లుకి అగెనిస్ట్ గా ఓటేశారు. రాజ్యసభలో కూడా మీరు చూడొచ్చు, రాజ్యసభలో కూడా ఆల్రెడీ మన వైవి సుబ్బారెడ్డి గారు విప్ కూడా జారీ చేశారు. విప్ జారీ చేసి మన బిల్లుకి అగెనిస్ట్ గా ఓటేశారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అనుకో ఏం చెబుతుందంటే, ఆ బిల్లు రాకముందు 1 day బిఫోర్ ఏముంటుందంటే, వీళ్ళు అక్కడ సాక్షిలో హైదరాబాద్ సాక్షి వక్ఫ్ ల్యాండ్ లో ఉంది కాబట్టి వీళ్ళు బిల్లుకు అగెనిస్ట్ గా ఓటేస్తున్నారని చెప్పారు. ఫస్ట్ అగెనిస్ట్ గా ఓటేసిన వాళ్ళు మళ్ళీ రాజ్యసభలో ఉంట బిల్లుకి ఫేవర్ గా ఓటేశామని చెప్పి అదొకటి ప్రాపగండా చేస్తున్నాం. ఇదేదో సత్యం న్యూస్ అంట, ముస్లింలకు జగన్ గారు వెన్నుపోటు అంట. ఇదంతా ఒకసారి ముస్లింస్ ప్రజానికానికి ఆలోచించమని కోరుతాను. అంటే 2 నాలుకల ధోరణి చంద్రబాబు నాయుడు గారిది, 2 నాలుకల ధోరణి. ఎందుకంటే మీకంతా తెలుసు, ఈసారి ముస్లిం సమాజం అనేది దగ్గర 3 ఎమ్మెల్యేలను గెలిపించి మీకు పంపించారు. సరే ఏదో ముస్లింస్ కి ఇంకా బాగా వీళ్ళు చేస్తారని చెప్పి ఆలోచిస్తే అంత వెన్నుపోటు రాజకీయం చంద్రబాబు నాయుడు అని చెప్పి నేను గట్టిగా తెలుపుతాను. ఎందుకంటే ఆయన వెన్నుపోటు రాజకీయాలు మనకంతా తెలుసు. ఫస్ట్ మామగారిని వెన్నుపోటు పొడిచాడు, దాని తర్వాత బామర్దులను వెన్నుపోటు పొడిచాడు, దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా వెన్నుపోటు పొడిచే చరిత్ర చంద్రబాబు నాయుడు గారు మీదే కదా అని చెప్పి నేను గట్టిగా తెలుపుతాను. కాబట్టి ముఖ్యంగా ఒకసారి క్లియర్ గా ఆలోచించండి. ఇప్పుడు ఆల్రెడీ నిన్న కూడా మన ఎంపీ వైవి సుబ్బారెడ్డి గారు ఛాలెంజ్ చేశారు, మీరు ప్రూవ్ చేయండి మన వైఎస్ఆర్సీపీ పార్టీ రాజ్యసభలో అగెనిస్ట్ గా ఓటేసిందని చెప్పి మీరు ప్రాపగండా చేస్తున్నారు, సోషల్ మీడియాలో మీరు పంపుతున్నారు. కాబట్టి ఇది ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఛాలెంజ్ చేశారు. కాబట్టి ఇప్పుడు ఏం అర్థమవుతారు తెలుగుదేశం ఉండే పార్టీలో నాయకులు. అలాగే కాబట్టి ముఖ్యంగా ఒకటి ఆలోచించండి, నితీష్ కుమార్ పార్టీ ఏదైతే ఉందో జేడీయూ పార్టీ, అది మన వక్ఫ్ బోర్డుకి ఫేవర్ గా ఓటేసిందని తెలుసుకున్న వాళ్ళు ఇమీడియట్ గా చాలా మంది రిజైన్ చేస్తున్నారు. నేను చూసి 4 లీడర్లు పెద్ద లీడర్లు మన అగెనిస్ట్ గా ఉన్న పార్టీ రిజైన్ చేస్తున్నారు. ఆ విధంగానే తెలుగుదేశం పార్టీలో ఉండే నాయకులు నేను ఒకే మాట చెప్తున్నాను, ఎందుకంటే మన వక్ఫ్ బిల్లుకి ఫేవర్ గా చంద్రబాబు నాయుడు ఓటేశాడు, జనసేన ఓటేసింది. కాబట్టి తెలుగుదేశంలో ఉండే నాయకులకు, జనసేనలో ఉండే ముస్లిం నాయకులకు ఒకే మాట చెప్తున్నాను, మీరు బయటకు రాగలరా? బయటకు వచ్చి ఈ బిల్లు కోసం మరి పోరాటం చేద్దామా అని చెప్పి నేను మీకంతా సవాల్ ఇస్తున్నాను. కాబట్టి ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారో అది చేస్తారో నేను ముందుగానే చెప్పాము. ఎందుకంటే మేము వచ్చి ఈ బిల్లుకి అగెనిస్ట్ గా ఉంటామని.
ఇంకోటి ఏమిటంటే మనకంతా తెలుసు, ఇప్పుడు మామూలుగా దేవాదాయ శాఖ ఉంది హిందూ సోదరుల కోసం. ప్రతి ఒక్కరు కోరుకుంటారు, ఎందుకంటే దీంట్లో ముస్లిం రావాలని ఎవరు కోరుకోరు. ఎందుకంటే వాళ్ళ మత ఆచారాలు, వాళ్ళ మత ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో హిందూ సోదరులకి ఎక్కువ తెలుసు. కాబట్టి దాంట్లో ఇప్పుడు దేవాదాయ శాఖలో ముస్లిం చేర్చడం అనేది హాస్యాస్పదం. అలాగే ఇప్పుడు మా వక్ఫ్ బోర్డులు అంట, ఈ చంద్రబాబు నాయుడు గారు జనసేన అంట, వీళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారంటే ఇతర మతస్థుల్ని కూడా చేర్చమని వాళ్ళు బిల్లు పాస్ చేపిస్తున్నారు. కాబట్టి ఇది ఎంతవరకు సమంజసం అని నేను కోరుకుంటాను. కాబట్టి ముస్లిం సమాజం ఆలోచించాలా. ఏదైతే మా యొక్క వక్ఫ్ ల్యాండ్ లో ఇద్దరు వచ్చి అన్ని మతస్థులు వచ్చి బోర్డు మెంబర్లుగా ఉండాలంట. కాబట్టి ఇదంతా హాస్యాస్పదం. మొత్తం స్టేట్ లో ఉండే మైనార్టీస్ అంతా తెలిసిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మీరు ఎంత అన్యాయం చేశారో మైనార్టీస్ అంతా తెలిసిపోయింది. ముస్లిం సోదరులు మొన్న రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయితే ఇమీడియట్ గా ముస్లిం సోదరులంతా రోడ్డు మీదకి వచ్చేస్తారు. నేను జుమ్మా నమాజ్ తర్వాత ప్రతి ఒక్క డిస్టిక్ లో ధర్నా జరిగింది, ప్రతి ఒక్క కాన్స్టిట్యూషన్ లో ధర్నా జరిగింది. ఎందుకంటే ముస్లింలు గొంతును నలిపేస్తున్నారు. నల్ల చట్టాల్లో తేవడంలో ఆ బీజేపీతో పాటుగా తెలుగుదేశం జనసేన వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పి బాగా ప్రాపగండ అయింది. కాబట్టి నేను ఒకే ముస్లిం సమాజాన్ని కోరుకుంటున్నాను, మీరంతా ఆలోచించండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అది చేస్తారు. ఇంకోటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్లాన్ ఏంటంటే మన హజ్ది ఎంబార్కేషన్ పాయింట్. ఒక చిన్న మాట చెప్తున్నాను, ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారు 2 సంవత్సరాలు రిక్వెస్ట్ చేసి హజ్ ఎంబార్కేషన్ పాయింట్ ఇక్కడ విజయవాడకి తీసుకొస్తే ఈయన తెలుగుదేశం వచ్చిన 4 నెలలకే దాన్ని తీసేశారు. దాని గురించి మాట్లాడే నాదు లేడు. దాని గురించి తెలుగుదేశంలోని నాయకులు కూడా నోరు మెదపడం లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఎవరైతే హజ్కి వెళ్తారో వాళ్ళకి వెళ్ళాలంటే హైదరాబాద్కి వెళ్ళాలంటే బెంగళూరుకి వెళ్ళాలి. అటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ముస్లిం సంక్షేమానికి ఇంతకుముందు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు దోహదపడ్డారు. దాని తర్వాత ఆయన రక్తం పంచుకుని పుట్టిన కొడుగా జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు సహాయపడ్డారు. ఎన్నో స్కీములు అంటే ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో అది చూపించిన చరిత్ర కూడా జగన్మోహన్ రెడ్డి గారు తెలుపుకుంటూ, కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తారో అది చేయరు. ఈసారైనా ముస్లిం సమాజం గమనించండి. అల్హమ్దులిల్లా ఈ యొక్క అంటే వక్ఫ్ సంబంధించిన ఏదైతే ఉందో దాన్ని మొత్తం స్టేట్ వైడ్ గా ఇంకా మా నాయకుడు గారు వచ్చిన తర్వాత మాట్లాడి ఇంకా చాలా పెద్ద ఎత్తుగా దీన్ని ప్రజల్లో తీసుకెళ్తాం, మైనార్టీస్ తీసుకెళ్తామని చెప్పుకుంటూ जज़ाकल्लाह शुक्रिया। अल्लाह हाफिज़। सारे मुसलमान भाइयों को, उलमा को, जमातुल उलमा को और इसी तरह मुस्लिम पर्सनल लॉ बोर्ड वालों को, सारे मुस्लिम हमारे बहनों को, भाइयों को, सबसे मैं गुजारिश करता हूं, ये जो बिल लाए हैं चंद्रबाबू नायडू लाए हैं, इधर लोकसभा में भी उनकी एमपी फेवर से वोट डाले हैं, इसी तरह और पार्लियामेंट में भी उनको फेवर वोट डाले हैं और ये बिल पास हुआ है। ये समझ लीजिए, अगर मुसलमानों पे अगर मोहब्बत होती तो भी वोट नहीं डालता था चंद्रबाबू नायडू ने। और इसी के लिए मुसलमानों की मोहब्बत इनके दिल में नहीं है। मुसलमान वजूद में आना, मुसलमान गिर जाना, मुसलमान तबाह बर्बाद हो जाने का प्लान चंद्रबाबू नायडू कर रहे हैं। इसके लिए ये बात तो भी आप लोग समझिए, हमारे वाईएस राजशेखर रेड्डी साहब का खून है। जगनमोहन रेड्डी साहब ने वादा किया हम असेंबली में, पार्लियामेंट में भी वोट खिलाफ करेंगे और राज्यसभा में भी वोट खिलाफ करेंगे। अल्हम्दुलिल्लाह हमारे मिथुन रेड्डी साहब, वैभी सुब्बा रेड्डी साहब उधर लोकसभा में भी बिल अगेंस्ट करे, उधर राज्यसभा में बिल अगेंस्ट करे। इसके लिए आपसे गुजारिश करता हूं मैं, सारे लोग ये बात समझिए और अल्लाह के वास्ते हम जो बात कहते हैं वो सच है। इसके लिए जोर से आवाज लगाएं। ये बिल को हम लोग इंशाअल्लाह ताला सुप्रीम कोर्ट में भी चैलेंज करने का इंशाअल्लाह ताला वादा करता हूं। शुक्रिया, जज़ाकल्लाह, अल्लाह हाफ़िज़।